బాగుంది బ్రో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి అతను ఫ్యాన్స్ కాబట్టి దాన్ని అంతే. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, దానికి బట్టి మనం అంటే హీరోయిన్ ఎక్కువ చూపించలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా. అంటే అది ఇప్పుడు అంటే ఒక్కొక్క సినిమా క్యారెక్టర్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది కదా, దానికి మనం ఏం చెప్పలేము కదా. ఓకే బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కొంచెం స్లో అయింది. పార్ట్ 2లో బాగానే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ గారు ఓకే బాగానే ఉంది, ఓకే మెచ్చుకోవచ్చు. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించలేదు. యాక్చువల్గా జాన్వీ కపూర్ని చూపించలేదు, అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆ స్టోరీ లవ్ స్టోరీ ఏం బాగాలేదు. తర్వాత ఓకే బాగానే ఉంది. అంత పార్ట్ 2 గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే కొట్టాల శివ గారు ఈ మూవీతో ఏమన్నా బ్రేక్ ఇచ్చారని చెప్పచ్చు. ఓకే ఓకే నాట్ బ్యాడ్, పర్లేదు. 5 రేటింగ్ ఓకే 3 ఇస్తాను, 3.5. ఈరోజు ఇప్పుడు మూవీ సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కువ బోరింగ్ అట్లా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించాలని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా, మీరేం చెప్తారు? లేదు అందరూ మంచిగా యాక్టింగ్ అయితే. ఎన్టీఆర్ కానీ ఇంకా సైఫ్ అలీ ఖాన్ కానీ బాగుంది యాక్టింగ్. జాన్వీ కపూర్ అయితే చేంజ్ మొత్తం. కొట్టాల శివ గారు మార్క్ కనిపించింది ఈ మూవీతో. సూపర్, తర్వాత చాలా కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంటంటే నెగిటివ్ ఇచ్చారు. సో నెగిటివ్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది. మళ్ళీ వచ్చి మూవీ ఫ్యామిలీ తోటి బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎట్లా అనిపించింది? క్రేజీ, అసలు ఎలివేషన్ అదిరిపోయినాయి. లాగ్ అయిందని చెప్పేసి ఏం లాగలేదు, బాగా బాగుంది, పర్లేదు, బాగుందన్న. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ బాగుంది, సూపర్. కొట్టాల శివ గారు న్యాయం చేస్తారంటారు ఈ మూవీ. బాగుంది జాన్వీ కపూర్ని తక్కువ చూపించారని చెప్పి చాలా కానీ మంది గ్లామర్గా ఉంది, సూపర్గా ఉంది. బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు కోసం వెయిట్ చేస్తున్నారా? పార్ట్ 2 కోసం వెయిటింగ్.